మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. ఆయనపై కేసు నమోదు చేయాలంటూ ఎస్పీకి ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల మనోభావాలు దెబ్బతినేలా జగ్గారెడ్డి కామెంట్స్ ఉన్నాయంటూ కూడా ఎస్ఈసీ పేర్కొన్నది. సంగారెడ్డి 34వ వార్డులో పోలింగ్ కేంద్రం వద్ద జగ్గారెడ్డి హల్చల్ చేశారు. తమ అభ్యర్థి గల్లా పట్టుకున్నారంటూ స్థానిక సీఐతో గొడవకు దిగారు జగ్గారెడ్డి. పోలీసుల తీరుపై బూతులతో రెచ్చిపోయారు. ఇక పోలింగ్ ఆపేస్తారంటూ పోలింగ్ బూత్ లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు జగ్గారెడ్డి. ఇక ఈ రకమైన వ్యాఖ్యలకు, ఈ రకమైన బిహేవియర్ కి పోలింగ్ బూత్ వద్ద కూడా ఇప్పుడు ఎస్సీసీ చర్యలు తీసుకోవాలి జగ్గారెడ్డి మీద అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఒక అమ్మకి అయ్యే కొట్టు రారా నా కొడుక చలో సీఏ గారు డిఎస్ఓ మీరు ఏమన్నా చేసుకోండి. నేను దగ్గర టౌన్ అంతా ఒక్క సీఏ చేసిన కథ 26 ఏళ్ల తర్వాత నేను వచ్చినట్టు. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, జగ్గారెడ్డి మీద కేసు నమోదైందా, ఏంటి డీటెయిల్స్? ముఖ్యంగా సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల వేళ ఏదైతే ఎస్పీకి అలాగే సిఐకి మొత్తం కూడా అంటే సీరియస్ అయిన పరిస్థితి ఉంది. ఆ వివాదంలో ముఖ్యంగా ఎస్పీకి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా మరి దాని తర్వాత పరిణామాలు చాలా చోటు చేసుకున్నాయి. దాని తర్వాత ప్రస్తుతం ఈసీ ఎన్నికల కమిషనర్ ముకుదుని ఈ ఘటన పైన పూర్తి సీరియస్ గా అయింది. అంటే పోలీసుల వ్యవహారంలో పోలీసుల పైన అలా దురుసుగా ప్రవర్తించడం కావచ్చు, దురుసుగా మాట్లాడడం కావచ్చు. ఓకే, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, మీకు ఏదైనా ఇబ్బంది అయితే చెప్పండి, అంతేగాని దురుసుగా మాట్లాడడం కానీ, ఒక విధుల్లో ఉన్నటువంటి సిఐని అలా అనడం కానీ కూడా ఆ పోలీస్ శాఖకి భంగం కాబట్టి సో దానిపైన సీరియస్ అవుతూ కూడా అటు ఏదైతే జగ్గారెడ్డి పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి ఎస్పీకి అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితులే ప్రస్తుతం ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఈ 34వ వార్డులో ప్రస్తుతం ఏదైతే ఆయనను అంటే అక్కడ 34 వార్డులో ఆయనను కార్యకర్తలను సిఐకి సంబంధించి సిఐ ఆయన లోపల నుంచి వస్తుంటే ఆయనను గల్లా పట్టుకున్నాడనే నేపథ్యంలో ఈ ఘటన అంతా కూడా జరిగింది. దానికి సంబంధించి ఆయనకు జగ్గారెడ్డికి తెలిసిన విషయం జగ్గారెడ్డికి తెలిసింది. దాని తర్వాత జగ్గారెడ్డి ఇంటి నుంచి ఇక్కడ బూత్ దగ్గరకు వచ్చారు. బూత్ దగ్గర పెద్ద ఎత్తున పోలీసులతో అక్కడ ఉన్నటువంటి సిఐతో పెద్ద వాగ్వాదంకి ఇది చేసినారు. దాని తర్వాత దీంట్లో ముఖ్యంగా ఎస్పీ కూడా కలుగజేసుకొని ఎస్పీ నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆగ్రహించినటువంటి జగ్గారెడ్డి అంటే కొంత కార్యకర్త మనోభావాలను సిఐ భంగం కల్పించాడు. దాంతో పాటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, వాళ్ళకు కావచ్చు, ఈ ఓటింగ్ రెగ్గింగ్ కు సంబంధించి కూడా సిఐ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకు ప్రభుత్వంలో మేము ఉన్నాము, ప్రభుత్వంలో మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఉన్నాక నువ్వు నీ డ్యూటీ సరిగా చేయకుండా ఎందుకు బీఆర్ఎస్ కు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే అనుచరులకు అక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ 34వ వార్డు క్యాండిడేట్ అయినటువంటి అతనికి ఎందుకు మీరు హెల్ప్ చేస్తున్నారంటూ కూడా ఆయన నిలదీసిన పరిస్థితి ఉంది. సో దీనికి అంతటికి కూడా అయితే ఈ విషయంలో ఎస్పీ అక్కడ పెద్ద ఎత్తున నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సో ఆయన ఆ నచ్చజెప్పిన తరుణంలో కొంత కూల్ అయిన పరిస్థితి ఉంది. కూల్ అయిన తర్వాత ఈ ఇష్యూ అంతా కూడా అంటే ఆయన ఈ ఏదైతే సిఐ ఉన్నాడో ఆ సిఐని కూడా సస్పెండ్ చేయాలంటూ మొండిగా పట్టుబట్టారు. ఈ అంతా వ్యవహారం అంతా ఈసీకి వెళ్ళింది. ఎందుకంటే ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ ఉన్న దగ్గర ప్రతి ఒక్క అంశం కూడా ఎన్నికల కమిషనర్ అంటే ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారికే ప్రధాన బాధ్యత ఉంటుంది, కీలక బాధ్యత కూడా వాళ్ళదే ఉంటది. కాబట్టి ఇప్పుడు ఏ డిసిషన్ తీసుకున్నా ఏం చేయాలన్నా ఎన్నికల కమిషన్ చేయాలి. కాబట్టి ఎన్నికల కమిషన్ దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. దీనిపైన కేసు చేయాలని ఎస్పీకి ఆదేశాలు అయితే జారీ చేశారు. సో మరి కేసు చేస్తారా, ఎస్పీ ఏం చేస్తారు, ఏంటి రాజకీయంగా మరి ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటది. రైట్, స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఈరోజు పోలింగ్ బూత్ వద్ద అతని ప్రవర్తన విషయంలో కూడా ఇప్పుడు ఎస్ఈసీ సీరియస్ అయింది. ఈ రకంగా కూడా అక్కడ విధుల్లో ఉన్నటువంటి పోలీస్ మీద దురుసుగా ప్రవర్తించటం. మరొక వైపు చూస్తే కనుక కాంగ్రెస్ కార్యకర్త గల్లా పట్టుకున్నారంటూ కూడా పోలీసులను ప్రశ్నిస్తూ కూడా జగ్గారెడ్డి అక్కడ మాట్లాడినటువంటి పరిస్థితులను మనం చూసాము. ఇక ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి మీద చర్యలు తీసుకోమని ఎస్ఈసీ ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
ఈ సంగారెడ్డి ప్రాంతంలో వండుకుంటూ వీళ్ళందరూ క్రిమినల్స్ ప్రోత్సహించారు.